దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. అమరుడైన దేవుడు అంటే శాశ్వత జీవి నరుడితో మాట్లాడతాడా? అమరుడు అంటే ఎవరండి? మరణం లేని వ్యక్తి. మరణం లేని వ్యక్తి పరిశుద్ధమైన గ్రంథంలో ఎవరు అంటే మనుష్య కుమారుడు అంటే యేసుప్రభువారు. అవునా? ఎస్. మనందరికీ తెలుసు, కనతలేని కథోలిక శ్రీ సభ బోధిస్తుంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరుకే ముగ్గురు అయినప్పటికీ ఒక్కరే అనే సత్యోపదేశాన్ని మనకి అందిస్తూ ఉంది. అయితే ఈరోజు మనము తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆది కాండము నుండి కనబడుతూనే ఉన్నారు. ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తున్నాము. ఇప్పుడు మమ్ము పోలి మానవుణ్ణి చేస్తాము అని ఆ దేవాదేవుడు అంటున్నాడు. మమ్ము అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఎందుకంటే అప్పటికి ఇంకా ఎవరూ లేరండి ప్రపంచంలో. ఆదాముని ఇంకా ఆ దేవాదేవుడు ఇంకా చేయలేదు. కానీ మమ్ము పోలి చేస్తాము అంటున్నాడు. ఎవరితోనో మాట్లాడుతున్నాడు దేవాతి దేవుడు. అంటే ఎవరితో మాట్లాడుతున్నారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇంత గొప్ప దేవుడు, సమస్తాన్ని సృష్టించిన ఆ తండ్రి, మనం ఎక్కడో పురుగు వంటి వారము, గడ్డిపోచ వంటి వారము. అయితే మనని పక్కకు పెట్టకుండా సర్వ సృష్టికర్త మనతో సంభాషించడానికి ప్రయాస చూపిస్తూ ఉన్నాడు. కానీ మనము విన్నట్టుగా, చూసి చూడనట్టుగా, తెలిసి తెలియనట్టుగా, దేవుడితో సంబంధం లేనట్టుగా మనం జీవిస్తూ ఉంటే ఆ దేవాతి దేవుడు బాధపడుతున్నాడు. అందుకే ఈరోజు మనకి మోషేని చూపిస్తున్నాడండి. మోషే కూడా మనిషే, మోషే ఒక నరుడే. అయితే ఈ నరుడితో అమరుడైన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకే ఒక్కరు, అంటే ముగ్గురై ఉన్నారు కానీ ఒక్కరే మాట్లాడుతూ ఉన్నారు. ఎలా మాట్లాడుతున్నాడో ఈరోజు చూద్దాం. ఆ దేవాతి దేవుడు ఈ యొక్క వాక్య ధ్యానాంశం ద్వారా మనల్ని దర్శించాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనము, నరుడు తన మిత్రునితో సంభాషించినట్లే ప్రభువు మోషేతో ముఖాముఖిగా సంభాషించడివాడు. చూడండి, పరిశుద్ధమైన గ్రంథంలో ఒక వాక్యం మాట్లాడుతుందంటే ఖచ్చితంగా అది నిశ్చయముగా నిజమే. ఎందుకంటే రాసింది ఎవరు? పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడి ఉంది. ఇది మనుషుల ద్వారా అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి మాట్లాడిపింపజేశాడు. ఇప్పుడు ఎంతోమంది బిడ్డలు ఎన్నో బాధలలో ఉన్నారు, ఎన్నో నిట్రుపులలో ఉన్నారు, ఎన్నో నిరాశలలో ఉన్నారు. అయితే డైరెక్ట్గా ఈ వాక్యం సూటిగా మనతో మాట్లాడుతుందంటే మాట్లాడుతుంది ఎవరు? దేవుడి స్వరము. అంటే దేవుడే మనతో మాట్లాడుతున్నాడు వాక్య రూపంలో. కాబట్టి ఆనాడు మోషేతో మాట్లాడింది ఎవరు అనంటే దేవాతి దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. ఎలా అండి అంటే వాక్యం మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. నిర్గమాకాండ 33వ అధ్యాయం 11వ వచనము, నరుడు తన మిత్రునితో సంభాషించున్నట్లే ప్రభువు మోషేతో ముఖాముఖి సంభాషించడు వాడు. ఇక్కడ మనం ఒకటి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చూడండి, ఇంతమంది కోట్లాది కోట్ల ప్రజలు దేవాతి దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళి దేవుడితో మాట్లాడుతున్నారు. అంటే ప్రార్థన రూపకంలో, అంటే విజ్ఞాపన ప్రార్థన అయి ఉండొచ్చు, లేదంటే అయ్యా మా కోరికలను దీవించు, లేదంటే మా మనవులను ఆలకించు, మాకు ఇది చెయ్యి అది చెయ్యి, జాబ్ ఇవ్వు, బిజినెస్ నిలబెట్టు, పంట పొలాన్ని పండించు, లేదంటే వర్షం కోసం ప్రార్థిస్తున్నావేమో. ఇవన్నీ కూడా మనం ప్రార్థిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ వాక్యం అలా సెలవించట్లేదు. మోషే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడని లేదండి. ఇక్కడ నరుడు తన మిత్రునితో సంభాషించినట్లే ప్రభువు మోషేతో మాట్లాడుతున్నాడు. ఇది చాలా ముఖ్యమైన అంశము. దేవాతి దేవుడే నరుడితో సంభాషించుట ఎంత అమూల్యమైన సందేశం అండి కదా. ఈ రోజుల్లో మనమే మాట్లాడుతున్నాం, ఇది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి ఇది చేయని. కానీ దేవుడు మాట్లాడుతున్నాడా మనతో? దేవుడి స్వరాన్ని మనం వినగలుగుతున్నామా? ప్రియమైన బిడ్డ, ఇది మనం ప్రశ్నించుకోవాలి. అప్పుడే మనము ఆధ్యాత్మికమైన స్థితిలో దేవుడు అనుకున్నట్లుగా ఎంతవరకు మనం ఉన్నాము అనే విషయం మనకు అర్థమవుతుంది.
మనలో ఎంతోమంది బిడ్డలము జాబులు చేస్తుండొచ్చు, బిజినెస్లు చేస్తుండొచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కానివ్వండి. కానీ ఆ ప్రతి పనిలో కూడా దేవుడి స్వరాన్ని మనం వినగలుగుతున్నామా? శ్రమ రాగానే అమ్మో నేను పడిపోతున్నాను, చచ్చిపోతున్నాను, ఇంకా నా పని అయిపోయింది అని అనుకుంటున్నావా? లేదంటే తన యొక్క స్వరముతో దర్శిస్తూ ఉపదేశించే దేవుడు మనకున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోతున్నామా? ఎందుకంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ నరుడు తన మిత్రునితో సంభాషించినట్లే దేవుడే మోషేతో మాట్లాడుతున్నాడు. అవునా? ఎస్. దాని తర్వాత చూడండి వాక్య కంటిన్యూషన్లో, కానీ అతని సేవకుడు అనగా మోషే సేవకుడు, నూను కుమారుడు అయిన యువకుడైన యెహోషువ మాత్రము గుడారమును విడిచి వచ్చడివాడు కాదు. చూడండి, మోషే ఒక గొప్ప వ్యక్తి. ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఐగుప్తు నుండి కనానికి నడిపించడానికి ఆ దేవాతి దేవుడు ఎన్నుకున్న గొప్ప బిడ్డ, ప్రవక్త. అయితే ఈ యొక్క ప్రవక్త దేవుడితో ముచ్చటిస్తూ ఉన్నాడు, దేవుడు ప్రవక్తతో ముచ్చటిస్తూ ఉన్నాడు. అయిపోయిన తర్వాత గుడారము నుండి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు, అంటే దివ్య మందసం నుండి బయటికి వెళ్ళిపోతున్నాడు, దేవుడి సన్నిధి నుండి బయటికి వస్తున్నాడు ఇప్పుడు మోషే. కానీ అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నారు, అతని పేరేంటంటే యెహోషువ, నూను కుమారుడు, యువకుడు అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఈ రోజుల్లో మన కుటుంబాలలో ఇక్కడ ఈ యువకుడు, ఈ యెహోషువ గుడారమును మాత్రము విడిచి వచ్చడి వాడి కాదు, మోషే బయటికి వెళ్ళిపోయినప్పటికీ కూడా. కానీ మరి మన బిడ్డలు ఎలా ఉన్నారు? దేవుడి సన్నిధిని విడిచిపెట్టేవారిలాగా ఉన్నారా? అసలు దేవుడి యొక్క సన్నిధికి అంటే చర్చ్కే రావడం మానేసిస్తున్నారా? అంటే దానికి అర్థం ఏంటంటే ఇక్కడ మోషే సేవకుడు యెహోషువ, నీ బిడ్డలు కూడా నీకు దేవుడిచ్చిన బహుమతి, లేదంటే కరెక్ట్గా మాట్లాడాలంటే సేవకులే అండి. సేవకులు ఇన్ ద సెన్స్ అమ్మకేం కావాలి, నాన్నకేం కావాలి, నా కుటుంబానికి ఏం కావాలి అని ఆలోచించే వ్యక్తులందరూ కూడా ఆ కుటుంబానికి శ్రామికులే, సేవకులే. అయితే ఇప్పుడు సేవకులు ఎక్కడున్నారు? దేవుడి దివ్యమందసం దగ్గరికి రావట్లేరు, దేవుడి యొక్క సన్నిధిని అసలు ఆలోచించడం కూడా ఆలోచించట్లేరు. అయితే మోషే తర్వాత ఎన్నుకున్న నాయకుడు ఎవరు అంటే యెహోషువ. అందుకే ఆ దేవాతి దేవుడు మోషేని మధ్యలో ఆపేశాడు. ఇదిగో మోషే, నీవు ఒక విషయంలో అవిధేయత చూపించావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఐగుప్తు ప్రజలందరినీ ఇప్పటివరకు నడిపించుకొని వచ్చావు. అయితే ప్రామిస్ ల్యాండ్కి, అంటే ఆ యొక్క పాలు తేనెలు వారు ఆ యొక్క ప్రదేశానికి నీవు చేరుకోవు అని చెప్పాడు. అయితే ఇప్పుడెవరు చేరుకుంటున్నారు? యెహోషువ నాయకత్వంలో ప్రజలందరినీ ఆ దేవాతి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అంటే యెహోషువ ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనని పొందుకున్నాడంటే, మోషే అంతటి వాడు ఈ లోకంలో లేడు, మోషే అంతటి వాడు వినయవంతుడు ఈ లోకంలో లేడు, నరులల్లో మోషే అంత వినయవంతుడు లేడు, విధేయత కలిగిన వ్యక్తి లేడు అని ఆ దేవాతి దేవుడు సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో పలుకుతూ ఉన్నాడు. కానీ మోషే తర్వాత మోషేని కూడా ఆపేసినప్పటికీ కనానుకి చేరుకోవడానికి యెహోషువని దేవుడు లేపుతున్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటారు? మోషే గుడారం విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా యెహోషువ దేవుడి యొక్క దివ్య మందసాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళకుండా ఇంకా అక్కడే ఉంటున్నాడు. ఇది మనకి అర్థం కావాలంటే అండి, మొదటి సమూవేలు 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. అక్కడ వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, ఏలీ పర్యవేక్షణలో, అంటే యాజకుడి పర్యవేక్షణలో దివ్య మందసంకి కొంచెం బయట ఏలీ నిద్రపోతూ ఉన్నాడు. అయితే దివ్య మందసం ముందే ఆ యొక్క గుడారంలోనే సమూవేలు చిన్నారి బిడ్డ నిద్రపోతూ ఉన్నాడు. అయితే ఆ దేవాతి దేవుడు పిలుస్తూ ఉన్నాడు సమూవేలుని, 3 సార్లు పిలిచాడు. అయితే 3 సార్లు సమూవేలి వెళ్ళి ఏలీ పిలిచాడేమో అనుకొని, అంటే తన యొక్క యజమానుడు, అంటే తన యొక్క గురువు యాజకుడు పిలిచాడేమో అనుకొని వెళ్ళి అయ్యా చెప్పయ్యా అని అంటూ ఉంటే, నేను పిలవలేదు సమూవేలు, వెళ్ళి పడుకో అంటున్నాడు. 3వసారి చెప్తూ ఉన్నాడు, మరలా ఇంకొకసారి నువ్వు స్వరాన్ని వింటే అయా నీ దాసుడు ఆలకిస్తూనే ఉన్నాడు, ఆనతిమ్ము ప్రభు అని ఒక్క మాట పలుకు అని చెప్పగానే 4వసారి దేవుడి యొక్క స్వరము దర్శనమిస్తూ ఉంది సమూవేలు ప్రవక్తకి. ఇప్పుడు అంటూ ఉన్నాడు దేవుడు 10వ వచనంలో, సమూవేలు అనగానే ఆనతిమ్ము ప్రభు నీ దాసుడు ఆలకించునే ఉన్నాడు అని. చూడండి, ఆలకిమ్ము ప్రభు, ఆనతిమ్ము ప్రభు, ఆనతిమ్ము ప్రభు నీ దాసుడు ఆలకించుచునే ఉన్నాడు.
ఆలకించుచునే ఉన్నాడు. ఎక్కడున్నాడు సమూయేలు? దేవుడి దివ్య మందసం ముందు, అంటే గుడారం లోపట ఉన్నాడు. అదేవిధంగా ప్రియమైన దేవుడి బిడ్డ, నువ్వు నేను కూడా దేవుడి యొక్క ఆజ్ఞ, దేవుడి యొక్క చిత్తము, దేవుడి యొక్క అభీష్టము మనం చేయాలనుకుంటే మనం అడగగలగాలి. ఆనతిమ్ము ప్రభు నీ దాసుడు ఆలకించునే ఉన్నాడు, ఆనతిమ్ము ప్రభు నీ దాసురాలు ఆలకించునే ఉన్నది అని మనం పలకగలగాలి. ఈ యొక్క ప్రార్థన మన పలుకులైతే తప్పకుండా దేవుడు మాట్లాడతాడు. మోషేతో మాట్లాడిన దేవా మాతో కూడా మాట్లాడవా, దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. మోషేతో మాట్లాడిన ప్రభువా, సమూయేలుతో మాట్లాడిన ప్రభువా, ఏలియాతో మాట్లాడిన ప్రభువా, ఎంతోమంది ప్రవక్తలతో మాట్లాడిన ప్రభువా, నాతో కూడా మాట్లాడయ్యా అని ఆ దేవుడి యొక్క కృపని మనం అడిగితే దేవుడు తప్పకుండా దీవిస్తాడు, మాట్లాడతాడండి. కానీ అడగట్లేము. మంచి ప్రార్థన, శ్రేష్టమైన ప్రార్థన మనము ఆ దేవాతి దేవుని అడగకపోవడమే. చూడండి, ఎప్పుడైతే ఈ ప్రార్థనలో మనం అడుగుతామండి, అప్పుడు ఆ ప్రార్థన గొప్పది, శ్రేష్టమైన ప్రార్థన ఇది. కానీ అడగట్లేం కదా మనం. అందుకే దేవాదేవుడు అంటూ ఉన్నాడు, మోషేతో నేను మాట్లాడాను. నరుడే మోషే, అమరుడు కాదు. మనుష్య కుమారుడు అమరుడై ఉన్నాడు. అయితే ఈ వాక్యం అంతా అయిపోయిన తర్వాత అండి, మనము నిర్గమాకాండం 33వ అధ్యాయము ఒకసారి 14వ వచనం చూడండి. ప్రభు మోషేతో, నా సాన్నిధ్యముతో నేను నీ వెంట వచ్చేదను, నీకు విశ్రాంతిని దయచేదును, ఆమేన్ హల్లెలూయా, నీకు విశ్రాంతిని ప్రసాదింతును, ఆమేన్ హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళినా శాంతి సమాధానం ఏమో కానివ్వండి, మన నోటి మాటల ద్వారా ఎదుటివారిని బాధపెట్టి భయపెట్టి శాంతి సమాధానం మొత్తం కూడా కోల్పోయేలాగా చేస్తూ ఉంటాము. కుటుంబాలే అయి ఉండొచ్చు, ఆఫీసెస్ అయి ఉండొచ్చు, లేదంటే మనం పని చేసే ఒక ప్రదేశం, అది ఏదైనా అయి ఉండొచ్చు. ఒక్క మాట రాజేస్తాము, మొత్తం మంటే అక్కడ ఎవరు శాంతి సమాధానంతో బ్రతకలేరు మనం మాట్లాడే మాటలకు. కానీ మోషేతో దేవుడు ఏమంటున్నాడో చూడండి, నా సాన్నిధ్యముతో నేను నీ వెంట వచ్చదను, ఇదిగో నీకు నేను విశ్రాంతిని ప్రసాదింతును. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మోషే, నా సాన్నిధ్యం నీ వెంట వస్తుంది కాబట్టి నీకు విశ్రాంతి ఉంటుంది. ఈ యొక్క ప్రజలు, ఈ యొక్క జనాలు, ఈ ఇజ్రాయేల్ ప్రజలు, ఇంకెవ్వరైనా భూ ప్రపంచంలో ఎవ్వరైనా నీ యొక్క శాంతి సమాధానాన్ని నీ నుంచి తీసివేయలేరు. అంటే దేవుడు ఇవ్వాలండి ఈ శాంతి. మొబైల్ ఇవ్వదు, టీవీలు ఇవ్వవు, సీరియల్ ఇవ్వవు. దేవుడికి మొట్టమొదటి సమయాన్ని, మొట్టమొదటిగా నువ్వు నేను లేవగానే ఉదయకాల సమయంలో ఆ దేవాతి దేవుడితో మాట్లాడగలిగితే మనం మాట్లాడుతున్న ప్రతి మాట వేరే బిడ్డలకి దీవెనకరంగా ఉంటుందే కానీ దుష్టుడు మాట్లాడినట్టుగా ఉండదు, అంటే సాతాను. కాబట్టి ఆ దేవాతి దేవుడు మోషేతో అంటూ ఉన్నాడు, నా సాన్నిధ్యంతో నేను నీ వెంట వచ్చదను అని అన్నాడే. కానీ దేవుడు, ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలు 6,50,000 మంది ఉన్నారు, వారందరూ నీతో పాటు వస్తారని చెప్పట్టాడు దేవుడు. ప్రజలు విడిచిపెడతారు మధ్యలోనే. భర్త అయినా ఒక్కొక్కసారి విడిచిపెడతాడు ప్రేమ బిడ్డ మధ్యలోనే. భార్య అయిన పెళ్లినాటి ప్రమాణం మర్చిపోయి డివోర్స్ ఇవ్వడానికి కూడా అప్లై చేయడానికి వెళ్తూనే ఉంటుంది కోట్ల వరకు. కానీ ఆ దేవాతి దేవుడు ఒక్కడే అంటూ ఉన్నాడు, నువ్వు నన్ను చూడు, సమస్తము నేను సాధ్యపరుస్తాను ప్రేమ బిడ్డ, ఆమేన్ హల్లెలూయా, నీకు ఇష్టమైనది నేను చేస్తాను, ప్రజలు చేయలేరు. అందుకే దేవుడి సాన్నిధ్యము ఈరోజు మరి మనతో ఉందా? మోషేతో ఉంది. అందుకే చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ మోషే గారి గురించి బైబిల్ ప్రకటిస్తూనే ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో పలుకుల ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. కాబట్టి అండి, మరి ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎక్కడున్నారు అని మనం చూస్తే నిర్గమాకాండము 33వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. మోషే ప్రభువుతో, నన్ను నీ తేజస్సును చూడనిమ్ము. మన ప్రార్థన ఎలా ఉంటుందండి? మోషే వలె ఉండదు. అయ్యా నాకు జాబీ, అయ్యా బిజినెస్ నిలబెట్టు, అయ్యా అద్భుతం చేయి, అయ్యా గర్భఫలం ఇవ్వు, అయ్యా ఇంకేమన్నా అంటే ఇంకేమైనా, అదేదో అద్భుతాలు ఇలా జరిగిపోవాలి. నువ్వు నేను ప్రార్థనలో కూర్చోగానే దేవుడు మరి మనకి సేవకుడు వచ్చి చెయ్యాలి. ఇంకా
ఏం మాట్లాడుతున్నాం మనం? ఆ దేవాతి దేవుని అడిగేటప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలి? అయ్యా నువ్వు నాతో మాట్లాడు. ఇదిగో మోషే అంటున్నాడు, మోషే ప్రభుతో నన్ను నీ తేజస్సును చూడనిమ్ము ప్రభు. బా ఎంత గొప్ప ప్రార్థన అండి. ఇవన్నీ వ్యర్థమే. 6,50,000 మందిని నేను నడిపించడం గొప్పతనం కాదయ్యా, నేను నీతో మాట్లాడమే నాకు కావాలి అని అడుగుతూ ఉన్నాడు. అందుకే ప్రభు ఇప్పటి వరకు నువ్వు నాతో మాట్లాడావయ్యా, నేను నీతో మాట్లాడుతున్నానయ్యా, అంత గొప్ప కృపనిచ్చావు కదా, నీ తేజస్సును కూడా చూడనివ్వు తండ్రి ఒక్కసారి అని అడుగుతూ ఉన్నాడు మోషే. కాబట్టి అండి ఈ సమయంలో మనం 19వ వచనం చదువుదాం. ప్రభు అతనితో నా మంచితనమంతయు నీ ఎదుట సాగిపోనిత్తును. ప్రభు తన మంచితనమంతయు నీ ఎదుట సాగిపోనిత్తును అంటున్నాడు. మంచిగా మాట్లాడితే అర్థం కాదు మనకి. దేవుడు కఠినంగా మాట్లాడితే తట్టుకోలేమండి. ఎక్కడ మాట్లాడాడు కఠినంగా? ఎక్కడుంది వాక్యం అని ఆలోచిస్తున్నారా? ఇదే నిర్గమాకాండం 33వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. 3వ వచనంలో, మీరు పాలు తేనెలు జాలువారు నేలను చేరుకొందురు కానీ నేను మీతో రాను, మీరు తలబిరుసు గల జనులు కనుక నేను కోపించి దారిలోనే మిమ్ము నాశనము చేయుదునేమో, కాబట్టి నేను మీతో రాను అన్న మాటలు 4వ వచనం చూడండి. ఆ కఠిన మాటలకు ప్రజలు మిగుల చింతించి సొమ్ములు మొత్తం తీసేసి పక్కకేశారు. బంగారపు సొమ్ములు ఉంటాయి కదండి, అవన్నీ కూడా వజ్ర వైడూర్యాలు, బంగారపు చైన్లు, కమ్మలు, ఇంత పెద్దవన్నీ తీసి పక్కకేస్తూ ఉన్నారు. ఎందుకు? అంతకుముందుకు ఏం చేశారు ఇజ్రాయెల్ ప్రజలు? మమ్మల్ని ఈ యొక్క సముద్రాన్ని దాటించింది ఈ దేవరవారే అని దూడని కొలిచారు వాళ్ళు. దీన్ని చూసిన దేవుడు, విగ్రహారాధన చేస్తున్న ఈ ప్రజలను చూసి బాధపడ్డ దేవుడు కఠిన మాటలు మాట్లాడేసరికి నేను మీతో రాను అంటున్నాడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో. కానీ మోషేతో నా సాన్నిధ్యం నీ వెంట వచ్చునని చెప్పాడు. ఎందుకు? 6,50,000 మంది ప్రజలు చేసిన ప్రార్థన కంటే ఒకే ఒక్క మోషే చేస్తున్న ప్రార్థన దేవుణ్ణి కదిలించగలిగిందంటే ఆ ప్రార్థనలో ఏదో ఉంది. ఏంటది? నిస్వార్థమైన ప్రార్థన, దేవుణ్ణి చూడాలి అని అనుకునే ప్రార్థన, ఆత్మదాహము, అయ్యా నేను నిన్ను అనుభవించాలి అనుకునే ప్రార్థన, దేవుడి సన్నిధినే పట్టుకోవాలి అనుకుంటున్న ప్రార్థన దేవుణ్ణి ముగ్ధుని చేసేసింది మోషేకి. అందుకే ఇక్కడ దేవాదేవుడు అంటున్నాడు, మోషే నేను నా మంచితనమంతయు నీ ఎదుట సాగిపోనిత్తును. మంచితనము, దేవుడు మంచిగా మాట్లాడతాడు. ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు, 10 సార్లు చూస్తాడు, 99వ సారి చూస్తాడు. అప్పుడు కఠినమైన మాటలు మాట్లాడితే మనకి బాధ. బైబిల్ ఇదే చెప్తుంది, దేవుడు ఇలానే మాట్లాడతాడు. అందుకే దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, గాయపరిచిన వాడు ఆ దేవాతి దేవుడు మరలా మందుతో మన గాయాన్ని కడతాడు అని. అందుకే బాధ పెట్టే వాక్యాలు పరిశుద్ధమైన గురువులు ఒక్కొక్కసారి మాట్లాడినప్పటికీ అది మన మంచికే. ఎందుకంటే మాట్లాడింది పాపం గురువులు వాళ్ళ ఇష్టం చేత కాదండి, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. కానీ దేవుడి బిడ్డలు, దేవుడి సేవకులు, మోషే అహరోను వంశము మోషే వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు వారందరూ కూడా మనతో. కాబట్టి ఆ దేవాదేవుడు అంటున్నాడు, ఇదిగో మోషే నేను నా మంచితనమంతయు నీ ముందట సాగిపోనిత్తును అని చెప్తూ ఉన్నాడు. నేను నా ఇష్టము వచ్చిన వారిని కటాక్షింతును. ఆ దేవాదేవుడు అంటున్నాడు, మోషేని దేవుడు కటాక్షించాడు, కృప చూపించాడు, కనికరము చూపించాడు. అందుకే ఎవరితో మాట్లాడకపోయినా మోషేతో మాత్రమే ముఖాముఖిగా సంభాషిస్తున్నాడు ఆ దేవాతి దేవుడు. 20వ వచనము, మరియు ప్రభువు అతనితో, కాని నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకజాలడు. ఇక్కడ వాక్యం కొంచెం కాంప్లెక్సిటీగా ఉంటుంది, కొంచెం అర్థం కానట్టుగా ఉంటుందని, కానీ అర్థం చేసుకోవాలి. అదేంటంటే దేవుడు 2-3 మాటలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒకటి, మోషేతో నేను ఇదిగో మిత్రునితో సంభాషించినట్లు సంభాషిస్తున్నాను ఒకటి. రెండో విషయం, ఏ నరుడు నన్ను చూసి బ్రతకజాలడు కనుక మోషే నీవు నా వీపు భాగం మాత్రమే చూస్తావు అని అన్నాడు దేవుడు. అవునా? ఎస్. అదేవిధంగా ఒక్కసారి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. నేను అతనితో ప్రత్యక్షముగా దర్శనమిచ్చి మాట్లాడుదును, గుడారార్థములతో కాకుండా సూటిగానే అతనితో సంభాషింతును, అతడు నా రూపమును చూసెను. ఆమేన్, హల్లెలూయా. దేవుడి వాక్యం చెప్పిందంటే నిజంగా దేవుడి యొక్క రూపాన్ని మోషే చూశాడు అని అర్థం. ఎందుకంటే ఇక్కడ మనకు అర్థం కావాలి అంటే రూపం ఎవరికి ఉంటుంది? యాక్చువల్లీ ఈ యొక్క వాక్యము నిర్గమాకాండం పాత నిబంధనలో తండ్రి యెహోవా మాత్రమే ఉండాలి, రూపం ఉండదు కదా. మరి ఏ రూపాన్ని చూశాడు మోసే?
అమరుడైన నిత్యజీవి అయిన యేసుప్రభుల వారి యొక్క రూపాన్ని చూశాడు. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే. ఎక్కడుంది ఈ వాక్యం అంటే నిర్గమాకాండం 34వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. ప్రభు మోషే ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించెను. ప్రకటిస్తున్నాడు. ఎవరు ప్రకటిస్తున్నారు? ప్రభు. మొట్టమొదటి అంశము ప్రభువు ఆయన కరుణామయుడు, దయాపరుడైన దేవుడు, సులభముగా కోపపడువాడు కాదు. ప్రభు అనగా ఇక్కడ దేవుడైన యావే. ప్రభు అనగా యేసుప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన స్థిరమైన ప్రేమయందు, విశ్వాసమందు అనంతుడు. అంటే తండ్రిని వ్యక్తపరచుకుంటున్నాడు, ప్రభు అని సంబోధిస్తూ ఉన్నాడు, ప్రభు అని యేసుప్రభుని సంబోధిస్తూ ఉన్నాడు, ప్రభు అని పరిశుద్ధాత్మ దేవుని సంబోధిస్తున్నాడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఈ వాక్యంలో మనకి కనబడుతున్నారు. అందుకే మా మంచితనం అంతయు కూడా నీ ముందట సాగనిత్తుము. ప్రపంచంలో ఎవరికి కూడా ఈ అదృష్టం లేదండి. ఆది కాండములోనే లేదంటే ఆ యొక్క పంచగ్రంథాలు 5 గ్రంథాలు మోషేకి తప్ప ఈ యొక్క భాగ్యము ఎవరికి కూడా దక్కలేదు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని, ఆ దేవాతి దేవుడి యొక్క రూపాన్ని మోషే ముందుగా చూశాడు అని సంఖ్యాకాండం 12వ అధ్యాయము 8వ వచనంలో ఇప్పుడే మనం చూసాం. ఇది మనకు అర్థం కావాలి అంటే కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనము, క్రీస్తు అదృశ్యుడై ఉన్న ఆ దేవుని ప్రత్యక్ష రూపము. చూడండి, దేవుడి యొక్క రూపాన్ని చూసిన మోషే ఎంత గొప్ప వ్యక్తి అండి. అందుకే దివ్య రూప ధారణలో మోషే ఏలియాలతో యేసుప్రభుల వారు ముచ్చటిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడికి ఈ వాక్యము మనం ఆపకుండా 2వ భాగంలో కూడా మనం కంటిన్యూ చేద్దాం. మోషేతో మాట్లాడిన మన ప్రభువు మనతో కూడా మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.